నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేడారం జాతరకు, ఆసియాలో అతిపెద్ద అయిన మేడారం జాతరకు అయితే మన టీం ఆంధ్రప్రభ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ హైదరాబాద్ నుంచి మనం ప్రారంభమై మేడారం అయితే వెళ్తున్నాము. వెళ్ళే మార్గ మధ్యలో గట్టమ్మ దేవాలయం అనేది ఉంది. ఇక్కడ ములుగు మండలంలోని గట్టమ్మ దేవాలయం దగ్గర అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపుకొని ఇక్కడ స్టార్టింగ్ ప్రారంభంలో ఇక్కడ కొబ్బరికాయలతోటి ఇక్కడ కొట్టేసి ఇక్కడ నుంచి వాళ్ళు అయితే మేడారంకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ తరుణంలో ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఇక్కడ దిగి ఇక్కడ స్టార్టింగ్లో కొబ్బరికాయలతోటి ఇక్కడ కొట్టడం అయితే జరుగుతుంది. కొట్టుకొని వాళ్ళ మొక్కుల్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణాన్ని అయితే ముందుకు తీసుకోవడానికి అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు తీసుకొని చాలామంది భక్తుల వరకు వాహనాలు, ప్రైవేట్ వాహనాలు వచ్చిన, బస్సులో వచ్చినా, ఏ విధంగా వచ్చినా కానీ వాళ్ళైతే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అయితే చాలామంది భక్తులు మార్గ మధ్యలో అయితే ఈ గట్టమ్మ దేవాలయం ఉంది. ఈ గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి భక్తులు అయితే వాళ్ళు మొక్కులు చెల్లించుకొని తర్వాత మేడారంకి అయితే వెళ్ళనున్నారు. మధ్యలో గట్టమ్మ దేవాలయం ఉంది కదా, అక్కడికైతే కొంతమంది భక్తులు అయితే వచ్చి అక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏందని చెప్పేసి ఇక్కడ వీళ్ళని అడిగైతే తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే. ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. ఈ గుడి దేవత మంచి దయగల్ల దేవత, అందరినీ చల్లగా చూస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి పోము, మేము ఆమెకు బియ్యం పోసి పోతాం. మన దేవత ఇది ఎప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయిందమ్మా? ఇప్పటి నుంచి చాలా రోజుల కంచి స్టార్ట్ అయింది. 100 సంవత్సరాల కంచి ఉన్నది. సమ్మక్కకు అత్త అవుతుంది, మేనత్త అవుతుంది. మేనత్త సమ్మక్క కోడళ్ళు. ఇక్కడి నుంచి లేకపోతాం మీ అందరం. ఇదే ఊరమ్మా? మరి వరంగల్. హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మేనత్తను దర్శించుకున్న తర్వాతనే ఘట్టమ్మని దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్తారని చెప్పేసి చెప్పండి. అదే ఘట్టమ్మని దర్శనం చేసుకునే మేడారం పోతాం, ఆమెను దర్శనం చేసుకునే. మరి కొంచెంసేపట్లో మనం మేడారంలో ఉండబోతున్నాం మన ఆంధ్రప్రభ టీంతో.